Hello, I'm Dr. Umashri, consultant pulmonologist in Omni Hospitals, Kukatpalli. World No Tobacco Day anedi annual awareness day taking place on May 31st every year, created by WHO in 1987. Tobacco products వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి, కమ్యూనిటీకి అండ్ ఎన్విరాన్మెంట్ కి కలిగే హాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము అండ్ టొబాకో ప్రొడక్ట్స్ యొక్క కన్జంప్షన్ ని వరల్డ్ వైడ్ గా తగ్గించడానికి ఎటువంటి ఎఫెక్టివ్ పాలసీస్ ని అడ్వకేట్ చేయాలో దీని ద్వారా మనం తెలుసుకుంటాము. ఈ ఇయర్ 2024 వరల్డ్ నో టొబాకో డే థీమ్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీస్ ఇంటర్ఫీరెన్స్. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ యూత్ సర్వే ప్రకారం 13 నుంచి 15 సంవత్సరాల లోపు గల పిల్లలు 14 లక్షల మంది టొబాకో ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారని తెలిసింది. సో టొబాకో యూజ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ డేంజరస్ టు హెల్త్. లైక్ సిగరెట్ స్మోకింగ్ కానీ, స్మోక్లెస్ టొబాకోని యూజ్ చేయడం కానీ, ఈ సిగరెట్స్ ని యూజ్ చేయడం కానీ ఆల్వేస్ డేంజరస్ టు హెల్త్. నార్మల్ గా టొబాకో ఇండస్ట్రీస్ అనేవి ఈ సిగరెట్స్ ని డిఫరెంట్ ఫ్లేవర్స్ లో తయారు చేసి యూత్ ని సోషల్ మీడియా ద్వారా, వెబ్ స్ట్రీమింగ్ ద్వారా అట్రాక్ట్ చేస్తున్నారు. టొబాకోలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది, అది చాలా అడిక్టివ్ టు బ్రెయిన్. సో ఈ టొబాకోని యూజ్ చేయడం వల్ల నార్మల్ గా పిల్లల్లో బ్రెయిన్ ఈజ్ డెవలపింగ్ అప్ టు 25 years. సో స్మోకింగ్ చేయడం వల్ల లెర్నింగ్ ఎబిలిటీస్, మూడ్ స్వింగ్స్, అటెన్షన్ అండ్ ఇంపల్స్ కంట్రోల్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా స్మోకింగ్ చేయడం వల్ల ఆస్తమా, COPD అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. సో స్మోకింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంజూరియస్ టు హెల్త్. ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. యు ఆర్ ద ఫ్యూచర్ ఇండియా. సో మీరు హెల్దీగా ఉంటేనే ఇండియా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ.